ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 10th క్లాస్ రిజల్ట్స్ని రిలీజ్ చేసింది. సో ఫలితాలు మంచిగానే ఉన్నాయి. సో ఇవి ఏప్రిల్ 30, 2026 ఉదయం 11 గంటలకు అధికారికంగా రిలీజ్ చేశారు. సో ఇందులో ఉండే వివరాలకు వచ్చేటప్పటికి మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25% వచ్చింది. పరీక్ష రాసిన విద్యార్థులు సుమారుగా 6.18 లక్షలు, పాస్ అయిన విద్యార్థులు సుమారుగా 5.26 లక్షలు ఉన్నారు. సో ఈసారి కూడా అమ్మాయిలే అబ్బాయిల కంటే మంచి ఫలితాలని తీసుకొచ్చారు. అయితే చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవటం వలన వాళ్ళు డిప్రెషన్కి ఫీల్ అవుతున్నారు. దానివలన మానసికంగా, శారీరకంగా, న్యూరలాజికల్గా చాలా సమస్యలు ఎదుర్కోవలసిన అవసరం వస్తుంది. సో ఇందులో మెంటల్ చేంజెస్, మానసిక మార్పులు డిప్రెషన్ ఉండే విద్యార్థులు ఏముంటాయో చూద్దాం. సో వీళ్ళు ఎప్పుడు కూడా బాధగా లేదా ఖాళీగా అనిపించటం, ఆత్మవిశ్వాసం తగ్గటం, అంటే నేను దేనికి పనికిరానని ఒక ఫీలింగ్ వాళ్ళలో కలగటం, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. అదే టైంలో వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సరైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు. జీవితం మీద ఒక నెగిటివ్ ఆలోచన అనేది క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి మెంటల్ చేంజెస్. సెకండ్ వన్ ఫిజికల్ చేంజెస్, అంటే శారీరక మార్పులు ఏవొస్తాయో చూద్దాం. వీళ్ళు నిద్ర సమస్యలు, అంటే నిద్ర లేకపోవడం, లేదంటే ఎక్కువగా నిద్రపోవటం, అదేవిధంగా అలసట, నెక్స్ట్ శక్తి లేకపోవడం, అదేవిధంగా తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆకలి తగ్గటం, లేదంటే ఎక్కువగా తినటం, బరువు తగ్గటం, లేదంటే బరువు పెరగటం, శరీరంలో పెయిన్స్, బాడీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి ఫిజికల్గా డిప్రెషన్ ఉండే విద్యార్థులు వచ్చే చేంజెస్. అదేవిధంగా న్యూరలాజికల్ చేంజెస్కి వచ్చేటప్పటికి విద్యార్థుల్లో సెరోటోసిన్, డొపమైన్ వలన ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో వస్తుంది. దీనివలన జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దానివలన ఫోకస్ అనేది తగ్గిపోతుంటుంది. ఏ విషయం పైన కూడా సరిగ్గా ఫోకస్ చేయలేరు, సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేరు. అదేవిధంగా ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది వీళ్ళు. సో ఇవి డిప్రెషన్ ఫీల్ అయిన విద్యార్థులు వచ్చే చేంజెస్. సో అందుకే వీళ్ళు తీసుకోవాల్సిన సూచనలు ఏంటంటే, ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసేలాగా చూడడం, స్నేహితులకి దూరంగా ఉండకుండా అందరితో కలిసిమెలిసి మాట్లాడేలాగా చూడడం, జీవితం వద్దనే మాటలు వాళ్ళు వింటూ ఉంటారు. సో వీటిని ఏం చేయాలంటే వాళ్ళకి పాజిటివ్ వే వైపు తీసుకువెళ్ళాలి. చిన్న చిన్న సూచనలు వాళ్ళకి ఇస్తూ ఉండాలి. తన ఎమోషన్స్ని దాచుకోవద్దు, ఇతరులతో షేర్ చేసుకోండి అని చెప్పడం, తల్లిదండ్రులకు, టీచర్లకు సరైన వాళ్ళిద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే సైకాలజిస్ట్ని కూడా కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇది డిప్రెషన్ ఫీల్ అయిన విద్యార్థుల్లో వచ్చే చేంజెస్. దానికి టీచర్స్, పేరెంట్స్ తీసుకోవాల్సిన సూచనలు. సో ఇవి పాటిస్తే ఏ విద్యార్థి కూడా మానసికంగా కుంగిపోకుండా ఉంటాడు.